నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంపై కసిబుస్సులాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపణ. బాలిక అత్యాచార కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య. న్యాయమూర్తి వద్దకు తీసుకువెళ్తుండగా తుని శివారు చెరువులో చోటు చేసుకున్న ఘటన. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అభిప్రాయం వెల్లడి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశాలుగా ఉన్న నకిలీ మద్యం, గూగుల్ డేటా సెంటర్, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని వివరించారు. ప్రజలను మోసం చేస్తూ ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వ ఆగడాలను సాగనీయమని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసినాం. అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి, ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి, ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో. సో వాళ్ళ షాపుల ద్వారానే మద్యాన్ని కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు. వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపింపచేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా, ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతా ఉన్నారు. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విడిగా అమ్ముతూ ఉన్నారు. ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒక్క మొలకల చెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలా. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1050 లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. ఇవన్నీ కూడా
వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు మనకందరికీ కనిపించేది. Google association with Adani Enterprises reported in October 2022. Google takes on lease 4.64 lakh square feet space at Adani Data Center in Noida. అదానికి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ అన్నది అక్టోబర్ 2022లో నోయిడాలో 4.64 lakh square feet గూగుల్లో takes on lease 4.64 lakh square feet of space at Adani Data Center in Noida. నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా, 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 billion తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదాని ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల సాధన కోసం వెళ్లిన దుబాయ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగిన రోడ్ షోలో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ వ్యాపారులు చంద్రబాబు ఇచ్చిన భరోసాకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. Growth engines, I told you very clearly, this is where we are moving. Now I am requesting all of you, 14th and 15th in Visakhapatnam Partnership Summit. One thing I want to promote investment, and at the same time I want to request you to come to Visakhapatnam and witness what is happening in India, what we are going to provide in Andhra Pradesh. Ultimately, I request our friend to bring here every person with proposal, at least one proposal. Seeing is belief. Come to Andhra Pradesh. You have seen my track record even earlier. We won't disappoint you. We will service utmost efficiently. Once you decide to invest in Andhra Pradesh, it will be our project. That means investor and government project. We will do everything possible to complete your project, and we will nurture continuously. It is a win-win situation. So I am requesting all of you, as on today, if you see, nearly 10 lakh crores, more than 10 lakh crores investment has come as on today. 11 lakh crores investment has come. Another 5 to 6 lakh crores on pipeline. That is the credibility we are having. Lot of opportunities. We are preparing all projects. Anybody is having any doubt, we will give you projects also in different sectors. You can select and you can go further verification. If you are convinced, you can come back. We will ready to execute sincerely. With this wonderful evening, I have taken more time also, but I want to impress upon you, convince you
to come and set one industry in Andhra Pradesh. With this, I am thanking all of you. Thank you one and all. జీవీఎంసీ 4వ జోన్ పరిధి 32వ వార్డ్ సౌత్ జైల్ రోడ్డు సమీప బీటీ రోడ్డు నిర్మాణానికి ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. కందుల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ నగరం ముందుందని అన్నారు. 32వ వార్డ్ అభివృద్ధికి ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తన పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. తమ హాయంలో 32వ వార్డ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వార్డు మరింత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. దశల వారీగా వార్డుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ రోజు అలా ఉండి చాలామంది ఏంటంటే యాక్సిడెంట్లు కూడా గురవుతున్న పరిస్థితిలో మరి ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు సోదరులు వచ్చి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం చాలా శుభదాయకం. అదేవిధంగా 1,45,00,000 రూపాయలతో ఈ రోడ్డుని కొత్త రోడ్డుగా పూర్తిగా నిర్మించడం జరుగుతుంది. మరి గతంలో కూడా మీ అందరికీ తెలుసు, అటు అల్లిపురం నార్లకొండ రోడ్డు, కేఎన్ఆర్ స్ట్రీట్ రోడ్డు కానీ మెయిన్ రోడ్డు కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు నా వార్డులో సుమారుగా 14 నుండి 15 కోట్ల రూపాయల వర్కులు జరిగాయి. అలాగనే మరి చలవ తోటలో మీరు చూశారు, గత అనేక సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తుంటే ఈ రోజుకి మరి నేను కార్పొరేటర్ అయిన తర్వాత కౌన్సిల్లో మరి బల్లగుద్ది గట్టిగా వాదించి దానికి కావాలని చెప్పి 3 కోట్ల రూపాయలతో అక్కడ కళ్యాణ మండపం కట్టడం జరుగుతుంది. అందులో ఒక ఫ్లోర్ పూర్తయింది 1.5-2 కోట్ల రూపాయలతో. ఇంకో ఫ్లోర్ కూడా శాంక్షన్ అయింది. ఆ ఫ్లోర్ని అతి త్వరలో మరి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో, కూటమి ప్రభుత్వంలో ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కనేమో సంక్షేమం రెండు కళ్ళలా చూసి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మరి మాకు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడే అవసరం వచ్చినా తక్షణమే ఆయన కూడా స్పందిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరి ఆయన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి అల్లిపురంలో సిపి ఆఫీస్ పక్కన మరి అనేక సంవత్సరాలుగా అక్కడ పూర్తిగా కబ్జాకు ఇదైపోయిన రోడ్డునేమో మేమేమో పిల్లల ఆట స్థలంగాను ఒకటి జిమ్ కూడా తయారు చేయాలనేసి మేము కౌన్సిల్లో పెట్టడం జరిగింది. అది కూడా పూర్తి చేయాలని మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రతిదీ కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా చూస్తున్నటువంటి మరి కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తాను. కాకినాడ మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడైన టీడీపీ నేత తాటిక నారాయణరావు ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. పోలీసు అదుపులో ఉన్న నారాయణరావు తుని శివారు కోమట్ల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తుని రూరల్ పిఎస్ నుండి నారాయణరావును తీసుకువెళ్లిన పోలీసుల అనుమతితో మూత్ర విసర్జన కోసం మార్గమధ్యంలో కోమట్ల చెరువు వద్ద దిగిన నారాయణరావు ఒక్కసారిగా పరిగెత్తి చెరువులోకి దూకేసినట్లు పోలీసుల సమాచారం. ఏదేమైనా కీచకుని మరణం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. అక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని అది ఎర్రపేట ఎస్సీఓలు. ఏంటి బుజ్జి? ఎస్సీఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. ఆమె పట్టుకుంటాను నువ్వు. అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నావు. ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది నీకు. సోషల్ మీడియాలో చెప్తాను మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి వెళ్తాడు? వస్తాం మేడం, మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చాడు ఇటు సైడు అమ్మ వచ్చిందా ఒకసారి? మొన్న మీరు రాలేదు అక్కడికి? ఇది ఏ స్కూల్ నువ్వు? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా? ఇదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి మీరు. సరే బండి చేస్తాను. అదే
ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? పాస్ వచ్చామా తోటలోకి ఎవరు రమ్మన్నాడు? వచ్చాం త్వరలో ఏమన్నా అంటే బాత్రూమ్ వచ్చావా? కదా బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఈ తోటలోకి ఎవరైనా తెలిసి ఎవడో వచ్చేసి చెప్తాను. ఎవడు చెప్పు? నేను ఎవడు ఎవరిని తెలిసి నీకు తెలియదు. నువ్వు బండి ఆపుతావా? బండి ఆపపోతే బావులు కూడా చెప్తున్నాను నీకు. అన్ని వర్గాల వారి సొంతింటి కలను వారి ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా నెరవేరుస్తున్న ధర్మాన డెవలపర్స్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఆకాంక్షించారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ధర్మాన డెవలపర్స్ మొదటి వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గొల్ల బాబురావు ఇచ్చేశారు. ఆయనతో పాటుగా విశిష్ట అతిథులుగా రాష్ట్ర గిడ్డంకుల శాఖ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మొల్లి అప్పారావు, వైసీపీ సీనియర్ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త రాజులపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ముందుగా దీప ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. అతిథులను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ ధర్మాన, డైరెక్టర్ కె రవిరాజ్ వర్మలు సాదరంగా ఆహ్వానించి దుస్సాలువతో సత్కరించారు. అనంతరం అతిథులు చేతుల మీదుగా ధర్మాన డెవలపర్స్ లో సేవలందించిన సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వెళ్లడం సామాన్య విషయం కాదన్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ ధర్మాన, డైరెక్టర్ వర్మలు కష్టపడి సంస్థను స్థాపించి విజయవంతంగా నడిపించడమే కాకుండా ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే వెంచర్లు, నమ్మకమైన ధరలు అందించి రియల్ ఎస్టేట్ రంగంలో ధర్మాన డెవలపర్స్ కి ప్రత్యేక గుర్తింపును తెచ్చారని కొనియాడారు. అలాగే ధర్మాన ఆనంద్ మా సంస్థ నెలకొల్పి వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ వెంకటేశ్వర గొల్ల బాబురావు గారు మాకు స్ఫూర్తి. ముందుకు తీసుకెళ్లవలసిందిగా మీ తరపున నా తరపున ఇలాంటి కుర్రోళ్ళని డెవలప్మెంట్ చేయాలి. వీళ్ళు రేపు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఉపయోగపడతారు. మనం అందరం వీరు వారు అని తారతమ్యం చూడకుండా నా దగ్గరికి నా సహకారం, నా చేతనైన సహకారం చేసుకుంటూ ఇట్లా కుర్రోళ్ళందరినీ, యువకులందరినీ ఉత్సాహపరుస్తూ వ్యాపార పరంగా నా సాయం చేస్తున్నాము. అలాగే పెద్దలు బాబురావు గారితో అడుగుతాను, ఏమన్నా ఉంటే సాయం చేయడన్నా. అయితే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే సత్యరామకృష్ణారెడ్డి లేని నేను లేను, ఎందుకంటే ఆయన నాకు నిలబెట్టాడు. ఈ రోజుల్లో ప్రస్తుతం విశాఖపట్నం లాంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఫీల్డ్ అది. అలాంటి ఫీల్డ్లో మరి హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ధర్మాన ఆనంద్ గారు ఇంత ధైర్యం చేసి ఆయన ముందుకు వెళ్ళటం అంటే ఇది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. నేను ఆయన ధైర్యాన్ని, ఆయన యొక్క సాక్రిఫైస్ని, ఆయన యొక్క ముందు చూపుని మెచ్చుకుంటున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు కూడా తెలుసు చాలా వరకు, ఎందుకంటే ఈ రోజున హంబుల్ ఫ్యామిలీస్లో పుట్టి మరి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటామో, టెంపరీ జాబ్ చేసుకుంటారు. కానీ స్వయంగా ఆయన ఒక సంస్థను నెలకొల్పి ఆ సంస్థలో ఉన్నటువంటి ఇబ్బందులందరినీ కూడా అన్నిటినీ కూడా ఎదురీడి ఆయన ఈ యొక్క రియల్ ఎస్టేట్ 1 year గడిపి సుమారు ఒక వెంచర్ కూడా కంప్లీట్ చేసి ఇంకా 4-5 వెంచర్స్ రెడీగా ఉన్నాయనంటే చెప్తుంటే నాకు చాలా తట్టుకోలేనంత ఆనందంగా ఉంది. నేను ఒకటే కోరుతున్నాను, వారిని ఒకటే కోరుతున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కావాల్సింది నెట్వర్క్, మంచి కనెక్షన్స్, మంచి కస్టమర్స్, స్థలాలు కొనేటువంటి దాతలు, వీళ్ళు చాలా అవసరం. కాబట్టి దానికోసం వారికి కావాల్సినటువంటి మెయిన్ క్వాలిటీ ఏంటంటే నిబద్ధత, నిజాయితీ, అన్నిటికన్నా మించి చాలా కృషి, కసి. ఇందాక పెద్దలు చెప్పారు కసి వరుడు. ఆ కసి వరుడు కానీ ఉన్నట్లయితే అన్ని క్వాలిటీస్ కూడా ఆటోమేటిక్గా వారికి అందిపుచ్చుకుంటాయి. కాబట్టి
ఈ శుభ సందర్భంలో మేమందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయంలో మా శ్రీనివాసరెడ్డి గారు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అనటంలో నేను కూడా ఒక భాగస్వామిని. మద్యం కుంభకోణం నుండి తప్పించుకోవడం కోసమే వైసీపీ కూటమి ప్రభుత్వంపై కల్తీ మద్యం ఆరోపిస్తోందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో గణబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాడేపల్లి ప్యాలెస్లోనే కల్తీ మద్యం ఫార్ములా తయారయ్యిందని, తమ అవినీతి అక్రమాలను పాపాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ అండ్ కో పీహెచ్డీ చేశారన్నారు. గత 5 ఏళ్లు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్ల దోచుకున్న విషయంపై ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలకు ప్లాన్ చేశాడని మండిపడ్డారు. మద్యం విషయంలో కల్తీ జరిగిందని ఇప్పుడుండే వైసీపీ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉండి మద్యం విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వమే నాసిరకం మద్యం చేసి అనేక మంది ప్రాణాలు పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మనందరం చూసాం. ఒకవైపు సొంత బ్రాండ్లు, జే బ్రాండ్ అని అందరూ పిలుచుకునే విధంగా ప్రపంచంలో ఉండేటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవి కూడా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా, క్వాలిటీలో ఉండేటువంటి మద్యం ఈ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురాకుండా సొంత బ్రాండ్ని చేస్తూ తయారు చేస్తూ నకిలీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో గత పాలన నుండి ఈరోజు వాటి గురించి గగ్గోలు పెడుతున్నటువంటి సంగతి. వాళ్ళ అవినీతి అక్రమాలు, వాళ్ళ పాపాలని ఎదుటి వారిపైన నెట్టడంలో ఈరోజు జగన్ అండ్ కో వాళ్ళందరూ కూడా పిహెచ్డి తీసుకున్నట్టుగా కనబడుతుంది. గత 5 ఏళ్ళు కూడా 3,500 కోట్లు దోపిడీ చేశారని అందరూ అనుకున్నటువంటి త్వరలో వాళ్ళ దృష్టి మళ్లించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి పన్నాగంగా కనబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లాలో మొలకర్ చెరువు కానీ, ఇబ్రహీంపట్నం అంశం కానీ, నకిలీ మద్యం అంశం తెరపైకి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతిష్టను ఎలాగైనా దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కుట్రపూర్తిగా ఈ కల్తీ మద్యం ఫార్ములా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే తయారు చేసినట్టుగా కనబడుతుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 24ని ఆఫ్రికా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును 23నే జోగి రమేష్ గారు కలవడం, ఇంటికి పిలిపించుకోవడం అనేటువంటిది సారి అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా చిన్ననాటి స్నేహితులు కావడం, నకిలీ మద్యానికి ప్రణాళికలు రచించారనేటువంటిది వాస్తవం కాదా అని చెబుతున్నారు. అలాగే జోగి రమేష్ అనుచరుడు సురేష్ మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకీని ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. మీ కుట్రని మళ్ళీ ప్రభుత్వం మీద ఆపాదించడం, ఆ ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్ గుప్పిట్లోనే ఆ జే బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. దానివేళే మీ అందరికి ఇప్పుడే చెప్పాను, 30,000 మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. అందులో కూడా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి ఆ 5 ఏళ్ళు సరఫరా చేసినటువంటి బ్రాండ్స్ని
చెన్నై, బెంగళూరుతో పాటు అమెరికా ల్యాబ్స్ కూడా కన్ఫర్మ్ చేశాయి. సార్ గుర్తు చేస్తున్నాను, ఆ టైంలో ఎలాంటి బ్రాండ్స్ ఈ రాష్ట్రంలో ఉండేవి, అది ఎంత విషపూర్తిగా ఉండేవి అనేటువంటి. ఆ ముడుపుల సొమ్ముతోనే మనీ లాండరింగ్ కానీ, దుబాయ్ లాంటి దేశాల్లో భూములు కొనుగోలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ విశ్లేషణలో కూడా వైసీపీ బండారం బయటపడిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ లో వాస్తవ కథ ఆధారంగా గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేటట్లు తెరకెక్కించనున్న రోలుగుంట సూరి చిత్రం తప్పకుండా ప్రేక్షాదరణ పొందుతుందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి సుజాత నగర్ పంచకర్ల క్యాంపు కార్యాలయంలో రోలుగుంట సూరి చిత్రం హీరో నాగార్జున, నిర్మాత, డైరెక్టర్లు విచ్చేసి ఆయన చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చిత్ర బృందం అంతా తన నియోజకవర్గం సభ్యులు కావడం ఆనందంగా ఉందన్నారు. తపస్వి ఆర్ట్ క్రియేషన్ బ్యానర్పై మా ప్రాంతం వాసి, మా ప్రాంతాన్ని గ్రామీణ నేపథ్యం, మనం నిత్యం కనబడే క్యారెక్టర్లతో రోలుగుంట సూరి అనే కొత్త సినిమా ఈరోజు పోస్టర్ లాంచింగ్ నా చేతుల మీదుగా జరిపించారు. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆల్ ది బెస్ట్ మీ టీం అందరికీ కూడా. గ్రామీణ నేపథ్యం వాస్తవాలకు దగ్గరగా నేను కొంతవరకు చూశాను. నాకు కొత్త డైరెక్టర్లు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ ఇది ఎక్కడా కనపడకుండా అందరూ కూడా 10-20 సినిమాలు చేసిన వ్యక్తుల్లాగా చాలా చక్కగా నటించారు. మరి హీరో వాడు నాగార్జున అయితేనేమి, అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనిల్ కుమార్ పల్లా, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నిర్మాత విశాఖ వాస్తవ్యులు శ్రీమతి సౌమ్య చాందిని గారు, సహ నిర్మాత ఊరుకుట్టి తాతారావు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ సినిమా మీకు మంచిగా డబ్బులు సంపాదించాలని, ఈ సినిమా ద్వారా మంచిగా మీరు పెట్టిన పెట్టుబడికి 10 మీకు లాభం రావాలి అని చెప్పి, మా హీరో నాగార్జునకి బ్రహ్మాండం ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి డైరెక్టర్ గారికి కూడా ఈ సినిమా తర్వాత వెంటనే 10 సినిమాలు వచ్చేంత గొప్ప పేరు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ముఖ్యంగా ఇది మా ప్రాంత వాసులందరూ కూడా, నిర్మాతలు అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, అందరూ కూడా మా ప్రాంతం నుంచి వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా ప్రమోషన్లో నేను మా పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వారి దగ్గరికి కూడా వీళ్ళని తీసుకెళ్ళి వారితో కూడా వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పించి వారి ఆశీస్సులు కూడా ఇప్పిస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఒక యథార్థ కథ ఇది చాలా మన సార్, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు చెప్పినట్టు ఆయన చూసి ఒకే ఒక మాటలో చెప్పారు, ఈ సినిమా చాలా చాలా బాగుంది, నెగిటివిటీ చాలా బాగుంది, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన చూసి ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సీరియస్గా చెప్పాలంటే ఆయనకి అలాగే మా శేఖర్ గారి అంటే ఈయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా ద్వారా నన్ను ఇలా ఒక పబ్లిక్లోకి తీసుకురావడం జరిగింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాబోయే రోజుల్లో ఐటీ రంగం విశాఖలో అభివృద్ధి చెందుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. డేటా సెంటర్ రాకతో పాటు ఎన్నో ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. దీని వలన రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించడంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా బలపడి జీడీపీ రేటు కూడా పెరుగుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశానికి ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన వస్తాను అని ఆయన వాదంలో ఆయన ఉన్నారు. మరి అది నిలబడిన వాదం. మరి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆగాలి. మరి ఈలోపు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. కానీ ఆయన వస్తే ప్రజలకు కూడా మంచిది. ఆయన నియోజకవర్గానికే కాదు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఆయన నాయకుడే కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే బాగుంటుంది అనేది అన్ని పార్టీల, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున విష్ణుకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడరు, ఆయన కూడా వస్తేనే బాగుంటుంది, చర్చ జరుగుతుంది. ఆయన నీలాపనిందలు వేసినా సరే దానికి సమాధానం చెప్పే అవకాశం సభలో ఉంటుంది. ఆయన ఇంట్లోనే మరి ఏదో అసెంబ్లీ నిర్వహణలాగా ఆయన మాట్లాడటం, మరి దానికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఏదో అన్నారనుకోండి, తక్కువని అసెంబ్లీలో అయితే విష్ణుకుమార్ రాజు గారు దేశం నుంచి వెంటనే సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన మాట్లాడుకుని మన ఇంట్లో మనం మాట్లాడుకుని దీనివల్ల ఉపయోగం లేదు. సో కన్స్ట్రక్టివ్ డిస్కషన్, వారు మాట్లాడే దాంట్లో పాయింట్ అంటూ ఉంటే డెఫినెట్గా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఉన్న ఇంపాక్ట్ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఉండదు. ఆయన ఊహించినటువంటి సిచ్యువేషను అసెంబ్లీలో ఏమీ ఉండదు. ఆయనకి టెక్నికల్గా రావాల్సిన సమయం కంటే ఇంకా కొంత వారికి ఎక్కువ ఇవ్వండి అని చెప్పి మా తరపున కూడా నేను స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి కూడా తెలియజేస్తాం. దానికి రీజను ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే అపోజిషను పార్టీ లేని వలన అసెంబ్లీ గంట కౌన్సిల్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేసి కౌన్సిల్దే ఎక్కువ టీవీల్లోని పబ్లిక్కి వెళ్తుంది. ప్రజాప్రతినిధులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు విన్నవించుకునే సమస్యలు కానీ, ప్రభుత్వం చెప్పే సమాధానాలు కానీ అవి పబ్లిక్కి చేరటం లేదు అనేది ఒక విధమైన వార్తలు వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, వారు పార్టీ సభ్యులు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. టెక్నికల్గా మీకు రావాల్సిన సమయం గంట ఎక్కువగానే వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంపై కసిబుస్సులాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపణ. బాలిక అత్యాచార కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య. న్యాయమూర్తి వద్దకు తీసుకువెళ్తుండగా తుని శివారు చెరువులో చోటు చేసుకున్న ఘటన. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అభిప్రాయం వెల్లడి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.